దేవుని పిల్లలారా, నేడు మనం ఆలోచించామనుకోండి, సాక్షాత్తు దేవుని స్వరూపాన్ని ధరించుకున్న మనం, దేవుని పోలికగా పుట్టినటువంటి మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవునికి కాకుండా పోతున్నాం. కారణం అపవాది సాతాను అనేవాడు ఎన్నో తంత్రాలు, వాని మాయలు చేసి దేవుని పిల్లలు దేవునికి కాకుండా చేసేస్తున్నారు. అలానే ఈ అపవాది అనేవాడు ఏం చేశాడు? దేవుని పిల్లలను దేవునికి కాకుండా చేయటంలో చాలా వరకు ప్రయత్నాలు చేశాడు. అబద్ధ బోధకులను, దొంగ ప్రవక్తలను, దేవుని మాటలను వంచి వక్రీకరించి ప్రకటించే వారిని పుట్టించడం జరిగింది. అందుకే దేవుడు ముందుగానే కొన్ని మాటలను హెచ్చరికతో మనకు రాయించాడు. ఏమని? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనడి. ఏదో తరగతికి వచ్చామా, అన్నయ్య పిలిచారు, అక్క పిలిచారు, వచ్చాము, కూర్చున్నాము, విన్నాము అని వెళ్ళిపోకూడదు. వచ్చాము, వింటున్నాము అంటే చెబుతున్న వారు ఏం చెబుతున్నారు, అసలు చెబుతున్నది వాక్య ప్రకారంగా ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి. అది దేవుడు మనకిచ్చిన మాట. అంతే కదా. ఏం చెప్పాడు దేవుడు? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. అలానే యెహోవా గ్రంథంలో పరిశీలించి చదువుకోండి. ఎందుకు పరిశీలించి చదవాలి? మనం ఆలోచించామనుకోండి, దేవుడు కేవలం చెప్పేవారికే బైబిల్ ఇచ్చారా? లేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరు మన అందరికంటే మనం ఆలోచిస్తే మనందరిలో చెబుతున్న నా చేతిలోనే బైబిల్ ఉందా? లేదు. వింటున్న మీ చేతుల్లో కూడా ఉంది కదా. మరి దేవుడు ఆలోచన ఏంటి? దేవుని మాటలను పరిశీలించి చదువుకోవాలి. వాళ్ళు చెబుతున్నారు అంటే అది వాక్యానుసారంగా ఉందా లేదా? దేవుడు ఈ మాట అన్నాడు నిజంగా? ఎక్కడన్నాడు, ఎలా అన్నాడు, ఎవరితో అన్నారు అని దేవుని మాటలను నేర్చుకునే విషయంలో మొదటిది మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది దేవుని ధర్మశాస్త్రమును పరిశీలించి చదువుకోవాలి. మూడవది దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. అంతేనా? ఇవన్నీ రెఫరెన్సెస్ మీకు తెలిసే ఉంటుంది, B2కి వచ్చారు కాబట్టి. మనం వాక్యాన్ని చెప్పేటప్పుడు మనం పాటించవలసినవి 3. చెప్పేటప్పుడు కానీ మన ఆత్మీయ జీవితంలో పాటించవలసినవి 3 ఏంటంటే, మనం ఏం వింటున్నామో మనల్ని మనం జాగ్రత్తగా, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. అలా నిద్ర లేసిందే మమ్మీ చెప్పిందనో డాడీ చెప్పారనో ఒక అధ్యాయం చదివి, లేక ఇలా బైబిల్ ఓపెన్ చేయగానే ఏది వచ్చిందో అది చదివేసి అలా వెళ్ళిపోవాలని కాదు. మనం ఏం చదువుతున్నామో పరిశీలించాలి. ఈ మాట అన్నారు అంటే ఎందుకు అన్నారు, ఎవరితో అన్నారు, ఏ సందర్భంలో అన్నారు, అసలు ఈ మాట ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇలా పరిశీలించి చదువుకుంటేనే మనకు అర్థమవుతుంది. మరి ఎప్పుడు చదవాలి, ఎప్పుడు పరిశీలించాలి అంటే దివారాత్రములు దాన్ని పరిశీలించి చదువుకోవాలి. ఇక దేవుడు చెప్పినటువంటి మాట ఒకసారి మనం చూసినట్లయితే యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో యూదా పత్రిక 1వ అధ్యాయం ఒక అధ్యాయమే ఉంటుంది. యూదా పత్రిక 3వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము. పరిశుద్ధులకు ఏం అప్పగింపబడిందంట అండి? బోధ. ఆ ఒక్కసారి అప్పగింపబడిన బోధ విషయమై ఎలా ఉండాలట? పోరాడవలెనని. జాగ్రత్తగా వినాలి. మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచున్నానని మీకు వ్రాయవలసి వచ్చెను. ఎందుకు రాశారంట అంటే మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మనకు ఒక్కసారి అప్పగింపబడినంత ఏంటి వాక్యం, బోధ విషయంలో మనం జాగ్రత్తగా వినాలి. ఇలా లేకపోవటం మూలానే, దేవుని వాక్యాన్ని పరిశీలించకపోవటం మూలానే, మనం దివారాత్రులు చదవకపోవటం మూలానే ఏమై ఏర్పడింది అంటే సాతాను, అపవాది అనేవాడు తన తంత్రముల చేత
దొంగ బోధకులను, దొంగ ప్రవక్తలను, అబద్ధ ప్రవక్తలను ప్రవేశపెట్టి వాక్యాన్ని వక్రీకరించి దేవుని పిల్లలకు దేవుని మాటలని అర్థం కాకుండా చేసే పరిస్థితి తెచ్చేశాడండి. అలాంటి వాటిలో ఒక అగ్ని బాణమే నేడు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం. ఏంటది? పసిపిల్లలకు జన్మ పాపం ఉన్నదని అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, ఇలా వీరందరూ కూడా మళ్ళీ ఎక్కడో లేదు, బైబిల్లో ఉన్నదే చూపించి చెప్తున్నారు. ఇప్పుడు మనం ముందు ముందు చూడబోతున్నాం. పసిపిల్లలకు జన్మ పాపం ఉన్నదని బైబిలే చెప్పింది. బైబిల్ చెప్పిన ప్రకారం ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, చాలా చోట్ల ఉన్నది. కాబట్టి పసిపిల్లలకు జన్మ పాపం ఉన్నది కాబట్టి వాళ్ళకి చిన్ననాడే జ్ఞాన స్నానం, వాళ్ళకు చిన్ననాడే చిలకరింపు బాప్తిస్మం ఇవ్వాలి. ఎందుకంటే వారు పుట్టిన తోడనే పాపులు కాబట్టి, జన్మ పాపులు కాబట్టి, జన్మహత పాపులు కాబట్టి వారికి బాప్తిస్మం ఇవ్వాలి, చిలకరింపు బాప్తిస్మం ఇవ్వాలి, వారికి జ్ఞాన స్నానం ఇవ్వాలి అని వారు చెప్పడం జరుగుతున్నది. అంటే మనం నేర్చుకుంటున్నటువంటి వాక్యంలోని, మనం నేర్చుకుంటున్నటువంటి ఈ బైబిల్లోని మాటలని మనకు చూపించి ఎలా చేసేసాడంటే మన వేలతోనే మన కళ్ళు పొడుచుకునేలాగా చేసేసాడు. అంతేనా? మనం నేర్చుకుంటున్నది ఈ బైబిలే అయినప్పుడు మరి పసిపిల్లలకు జన్మ పాపం ఉన్నదని ఈ బైబిల్లోనే ఎత్తి చూపిస్తున్నాడు అంటే మన వేలుతో మన కండ్లనే పొడుస్తున్నాడు. అందుకే చెప్పాడు ఏమని, ఇదిగో ఈ యుగ సంబంధమైన అపవాది ఏం చేశాడంట, మన మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేశాడంట. మరి ఎంత గ్రుడ్డితనాన్ని కలుగజేశాడో నేడున్నటువంటి క్రైస్తవులు ఎంత తెలియని స్థితిలో ఉంటూ అనేక మంది చెబుతున్నది పాటిస్తున్నారో ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాలి. ఇంతకీ వాస్తవానికి పసిపిల్లలు జన్మతః పాపుల. పసిపిల్లలు జన్మంలోనే, వారి జన్మలోనే పాప జన్మం పుట్టారు. వారు పుట్టగానే వారు పాపుల అని మనం ఆలోచించామనుకోండి. ముఖ్యంగా వీరు చూపించినవి 3 సందర్భాలు. వీటిని మనం చూసుకొని నేడు మన తరగతిని ముగించుకుందాం. మరి మొదటిది, పసిపిల్లలు జన్మ పాపులు అనడానికి మొదటి కారణం ఏం చూపించారంటే బైబిల్లో ఆదాము హవ్వలు ఉన్నారు కదా, మరి వీరు దేవుని మాటను మీరి వీరు శాపం పొందారు కదా. ఎప్పుడు? పండు తినవద్దని, ఏదేనులో దేవుడు పండు తినవద్దని చెప్పారు కదా. ఆ పండును తిని శపింపబడిన తర్వాత వీళ్ళు కుమారులను కన్నారు కాబట్టి వీళ్ళు శాపం పొందిన తర్వాత, అనగా వీళ్ళు పాపులైపోయారు. వీళ్ళు పాపులైన తర్వాత పిల్లలను కన్నారు కాబట్టి వీరు గర్భాన వచ్చిన వారు కూడా ఎవరిప్పుడు? పాపులు. అంతేనా? అనగా జన్మతః పాపులు, జన్మంలోనే పాపులుగా పుట్టిన వారు. మొదటి కారణం ఏం చెప్పారు వారు? మొదటి మానవుడైనటువంటి ఆదాము హవ్వలు వీరు పండు తిని పాపం చేయటం వలన పాపులయ్యారు. వీరి గర్భాన వచ్చినటువంటి పిల్లలు పాపులయ్యారు. అందుకే కయీను నరహంతకుడై హేబేలును చంపేశాడు. పాపుల గర్భాన పాపి పుట్టాడు కాబట్టి పిల్లలు అనే వాళ్ళు చిన్ననాటి నుండి పాపులే అంటున్నారు. ఒకసారి మనం యోబు గ్రంథం, పైగా దీనికి బైబిల్లో ఉన్నటువంటి మాట ఇది కూడా వాళ్ళే చూపించారండి. ఏమని? యోబు గ్రంథం 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? పాప సహితునిలో నుండి పాపరహితుడు అంటున్నారు. ఇంతకీ పాప సహితుడు అంటే ఎవరు? పాపరహితుడు అంటే ఎవరు? పాప సహితుడు అంటే పాపం చేసినవాడు. పాప సహితుడు అంటే పాపం చేసినవాడు. పాపరహితుడు అంటే పాపం చెయ్యనివాడు. ఇప్పుడు ఆ మాట మనం చదివామనుకోండి, 14వ అధ్యాయం 4వ వచనం. పాపం చేసిన వానిలో నుండి పాపం చెయ్యని వాడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు. అర్థమవుతుందా అందరికీ?
ఇది కొంచెం క్లిష్టంగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పాపం చేయని వానిలో నుండి, పాపం చేసిన వానిలో నుండి, పాపం చేసిన వానిలో నుండి పాపం చేయని వాడు పుడితే ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. ఈ మాటను బలపరుచుకొని దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్పారు? ఇదిగో ఆదాము అవ్వలు పాపం చేసిన వాళ్ళు, వాళ్ళ గర్భాన పుట్టినటువంటి కయ్యను కూడా పాపం చేసిన వాడే. కాబట్టి పుట్టినటువంటి ప్రతి పిల్లలు పాపంతోనే పుడుతున్నారు. కాబట్టి వాళ్ళకి బాప్తిస్మం అనేది ఇవ్వాలి. అది కూడా చిలకరింపు బాప్తిస్మము, లేకపోతే జ్ఞాన స్నానం అంటున్నారు. ఇది ఇలాగా పక్కన పెట్టి వాళ్ళు చూపిస్తున్న రెండవ కారణం, మొదటిగా వాళ్ళు చెప్పిన కారణాలు చూసుకొని వాటికి సమాధానాలు మనం బైబిల్ నుంచి ఆలోచిద్దాం. మొదటిది ఏంటి? వారు చూపించిన కారణం, ఆదాము అవ్వలు పాపం చేశారు. ఎలా పాపం చేశారు? వాళ్ళు పండు తిని పాపం చేశారు. అలా పాపం చేసిన తర్వాత వాడికి పుట్టినటువంటి కుమారుడు ఎవరు? కయ్యను. కయ్యను ఏం చేశాడు? నరహత్య చేసి పాపం చేశాడు. అనగా పాపం చేసిన వారి గర్భాన ఎవరు పుట్టారట? పాపులు పుట్టారు. ఇది మొదటి ప్రశ్న. ఇక రెండవ సందర్భం వాళ్ళు చూపిస్తున్నది ఏంటంటే, ఆదాము హవ్వల కలయికే పాపము. ఆదాము హవ్వల కలయికే పాపము. వాళ్ళిరువురు కలవడం వల్లనే పాపం జరిగింది. ఆ పాపంలో పుట్టినటువంటి పిల్లలు కూడా పాపులే. ఎందుకంటారా? మరి దేవుడు వారిని ఆశీర్వదించేవాడు. వారిని ఆశీర్వదించినప్పటికీ వారు పండు తిని పాపం చేశారు. దేవుడు శపించిన తర్వాత వారు కలిశారు. దేవుడు శపించిన తర్వాత వారి దాంపత్య జీవితం జరిగింది. కాబట్టి వారి ఇరువురి కలయికే పాపము అంటున్నారు. ఇప్పుడు మనం ఆలోచించామనుకోండి, అసలు తల్లిదండ్రుల కలయికే పాపం అన్నప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఎందుకు ఇస్తారు? అంతేనా? ఇప్పుడు తల్లిదండ్రుల కలయికే పాపం అంటున్నారు. ఆ పాపం వారి కలయిక పాపం అన్నప్పుడు వారి కలయిక ద్వారా వచ్చినటువంటి పిల్లలు కూడా పాపమే అంటున్నారు. ఒక ఉదాహరణ ఆలోచించామనుకోండి, ప్రపంచంలో చాలామంది కూడా పిల్లలు లేకుండా ఉంటున్నారండి. వారి దాంపత్య జీవితం జరిగించిన తర్వాత కూడా పిల్లలు లేకుండా ఉన్నారు. ఎందుకు? పాపం చేయటం వల్లనే పిల్లలు పుడుతున్నారంటే వారి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టట్లేదు, 20 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. మరి వారి పరిస్థితి ఏంటి? వారి పరిశుద్ధులనా? అది కాదు. మరి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి? దేవుడు ఆశీర్వదించాడు కదా. మరి ఈ మాటలన్నిటిని మనం తర్వాత ఆలోచించుకుంటూ వస్తాం. వీరు రెండవదిగా చెప్పినటువంటి కారణం ఏంటి? ఆదాము అవ్వల కలయికే పాపం. కాబట్టి వారి గర్భాన పుట్టినటువంటి పిల్లలు కూడా పాపం చేసిన వారుగానే వీరు పరిగణించారు. మరి ఎలాగ పాపం చేసిన వారు అవుతారన్న అంటారా? దేవుడు శపించిన తర్వాత పిల్లలను కన్నారు. కాబట్టి దేవుడు శపించక మునుపు వారు దిగంబరత్వంలో ఉన్నప్పటికీ వారు ఏ పాపము చేయలేదు. ఎందుకంటే వారికి ఏమీ తెలియదు. వారు ఎప్పుడైతే వారు పండు తిన్నారో వారికి అప్పుడే మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి, వారికి అప్పుడే జ్ఞానం కలిగింది. కాబట్టి అప్పటి నుండే వాళ్ళు దేహవాంఛలను వారు నెరవేర్చుకున్నారు, వారు కలిశారు అని ఇలా వారు తప్పు పట్టడం జరిగింది. ఇక చివరిగా మూడవ కారణం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నన్ను నా తల్లి గర్భమున ధరించెను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? దావీదు గారు. దావీదు గారు అంటే ఏమైనా సామాన్యమైన వాడా? కాదు. ఎవరైనా రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు ఏకదాటిగా సామ్రాజ్యాన్ని పరిపాలించిన దావీదు గారే సాక్షాత్తు చెబుతున్న మాటలు ఏమని? నేను పాపములో పుట్టినవాడను. ఇదిగో చూసారా, పిల్లలు అన్న వాళ్ళు పాపంలోనే పుట్టారు. దావీదు గారే చెబుతున్నారు. వాళ్ళ తల్లి ఎప్పుడు కన్నదంట? పాపంలో ఉన్నప్పుడే. అంటే పిల్లరా, వీరు చూపుతున్నవన్నీ కూడా ఇప్పుడు నిజాలే అన్నట్లుగా ఉంది కదా మనం చదువుతుంటే. కానీ ఇవన్నీ వాస్తవాలు అనుకుంటున్నారా? కాదండి. మరి జయశాలి తాతయ్య గారు చెప్పిన మాట, మనకి ఏదైనా బైబిల్లో ఒక సందేహం వచ్చినప్పుడు దానికి సమాధానం ఎక్కడ ఉంటుందట? బైబిల్లోనే. బైబిల్ ఆన్సర్ టు ది
బైబిల్ అన్నారు. ఇప్పుడు పసిపిల్లలు జన్మతః పాపులు అని నిరూపించడానికి ఈ 3 సందర్భాలను చూపించారు. మరి ఇది నిజమో కాదో మనం బైబిల్లోనే వెళ్ళి ఆలోచించాలి. ఎందుకంటే ఒక బైబిల్లో మనకు ప్రశ్న తలెత్తినప్పుడు బైబిల్లోనే మనకు సమాధానం దొరుకుతుంది. మరి వీరు చెప్పినటువంటి ఈ 3 సందర్భాలలో మొదటిది ఏంటి? ఆదాము అవ్వలు పండు తినటం వలన పాపం చేశారు. పాపం చేయటం వలన పుట్టినటువంటి పిల్లలు కూడా పాపులే. అందుకు కారణం, అందుకు నిదర్శనం ఎవరట? కయీను గారు. మరి కయీను చంపినటువంటి హేబేలు ఎందుకు మంచివాడైపోయాడు? ఆలోచించాలి కదా. వాళ్ళు చెప్పిన మాటే కదా. ఇప్పుడు ఆదాము హవ్వలు పాపం చేశారు అన్నారు, బాగుంది, పాపులు. వారి గర్భాన పుట్టినటువంటి కయీను పాపి, ఎందుకంటే నరహత్య చేసి తన తమ్ముని చంపేశాడు. కానీ కయీను తర్వాత జన్మనిచ్చినటువంటి హేబెలు ఎలా మంచివాడైపోయాడు? అతను పుట్టింది ఎవరికి? ఆదాము హవ్వలకే. మరి కయీను చెడ్డవాడయ్యి హేబెలు ఎలా మంచివాడైపోయాడండి? మనం ఆలోచిస్తున్నప్పుడు చెడ్డవారికి చెడ్డవారే పుడుతున్నారా సమాజంలో? లేదు. అలానే బైబిల్లో కూడా మనం ఆలోచించామనుకోండి, బైబిల్లో కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక కోరాహు కనిపిస్తారు మనకు. కోరాహు ఎంత చెడ్డవాడో మనకు తెలుసు. మరి అతనితో తిరుగుబాటు చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైందో మోషే గారి కాలంలో భూమి వారిని మింగేసింది, సుమారు 300కు పైగా ఉన్నటువంటి వారిని. కానీ అంత చెడ్డవాడైన కోరాహు కుమారులు ఎంత మంచివారు తెలుసా? కీర్తనల గ్రంథం ఉంది కదా, ఈ కీర్తనల గ్రంథంలో చాలా వరకు కూడా కోరాహుల కుమారులు వ్రాసిన కీర్తన అని కనిపిస్తుంది. ఏంటండి, తండ్రి ఏమో చెడ్డవాడు, కుమారులేమో మంచివారు. ఎలా అయిపోయారు ఇది? అలానే ఒక ఏలీ గారి గురించి ఆలోచించామనుకోండి. ఏలీ గారు ఎవరు? మీరు చెబితేనే నేను ముందుకు వెళ్తా. నేను ఎక్కడున్నదో అడగలేదు కదా. బైబిల్లో ఏలీ గారు ఎవరు? మీ పక్కింట్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఊరిలో ఉన్నవారు అంతకంటే కాదు. బైబిల్లో ఏలీ గారు అనగానే ఎవరైనా? ఆయన ఒక యాజకుడు, దేవాలయంలో యాజకుడు. మరి ఆయన ఒక కుమారుల పరిస్థితి ఏంటో చూసారా? ఆయన కుమారులు ఎవరు? హోఫ్ని, ఫినెహాసు. యాజకుని గర్భాన పుట్టిన చీడ పురుగుల్లా కనిపిస్తారండి బైబిల్లో. ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఏలీ గారు ఎంత గొప్పవారంటే అంత గొప్పవారి కరుపున ఇంత వరస్ట్గా ఇంత చీడ పురుగులు పుట్టారా అనిపిస్తుంది. మందిరానికి వచ్చే స్త్రీలను వదలడం లేదు, దేవునికి అర్పించినటువంటి బలులను వదలడం లేదు. దేవునికి ఇంత భాగం అర్పించాలి, వాళ్ళకి ఒక ఉంటుందండి, దాన్ని గుచ్చి అది ఎంత వస్తే అంతే తీసుకోవాలి వాళ్ళు, యాజకులు అనేటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా వరకు తీసేసుకుంటున్నారు. ఎందుకంటే వారు మద్యం సేవిస్తూ దాంతోపాటు నంచుకోవడానికి, దాంతోపాటు వారు తినడానికి మాంసాన్ని దేవునికి బలి అర్పిస్తున్నటువంటి దాన్ని వదలడం లేదు. ఎవరైతే మందిరాన్ని శుభ్రపరచుకు వస్తున్నారో, లేకపోతే స్త్రీలు ఎవరైనా కనిపిస్తుంటే వారిని వదలడం లేదు. కానీ తన తండ్రి ఎవరు? ఎలాంటి వాడైనా? యాజకుడు. మందిరానికి వస్తున్నటువంటి స్త్రీలను కూడా వదలలేని పరిస్థితుల్లో యాజకుని కుమారులు ఉన్నారు. అంటే తండ్రి ఏమో మంచివాని కడుపున పుట్టినటువంటి పిల్లలు ఎలా అయిపోయారు? చెడ్డవారు అయిపోయారు. అలానే ఒక సమూయేలు గారు కూడా అంతే. సమూయేలు గారి గురించి మనం చెప్పుకుంటే అసలు చాలా ఉంటుందండి. ఆయన చిన్ననాటి నుండి దేవాలయంలో పెరిగినటువంటి బాలుడుగా ఎదుగుతున్న కొద్దీ ఆయన ఎదుగుతూ ఆయనకు చాలా పదవులు, యాజకత్వం చేస్తాడు. అలానే ఒక ప్రవక్తగా మనకు కనిపిస్తుంటారు. రాజులను అభిషేకించినంత గొప్పవారుగా మనకు కనిపిస్తుంటారు. దీర్ఘదర్శిగా కనిపిస్తుంటారు. మరి ఇంత గొప్పవారైనటువంటి సమూయేలు గర్భాన ఎలాంటి పిల్లలు పుట్టారో తెలుసా? పూర్తిగా వ్యతిరేకమే. తండ్రికి ఉన్నటువంటి గుణాలలో ఒక్కటి కూడా వారి పిల్లలకు రాలేదు. ఇప్పుడు వీరు చెబుతున్న సందర్భాన్ని బట్టి ఆదాము హవ్వలకు పుట్టినటువంటి పిల్లలు పాపులయ్యి, అందుకే కయీను కూడా పాపం చేసినవాడు అంటే, మరి బైబిల్లో చాలా వరకు కూడా చెడ్డవారికి మంచివారు పుట్టినట్లుగా ఉంది, మంచివారికి చెడ్డవారు పుట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేనా? మరి అలాంటప్పుడు వీరు చెబుతున్నది ఎలా కరెక్ట్ అవుతుందండి? అందుకే బైబిల్లో ఒకసారి మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం
18వ అధ్యాయం 20వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనంలో, పాపము చేయువాడే మరణము నందును, తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయుట లేదని, కుమారుని దోషశిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టిని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ఎవరి క్రియలు వారికే చెందుతుందంట. తండ్రి మంచివాడు అనుకో, అతని నీతి అతనికే కలుగుతుంది, కానీ అతని నీతిని బట్టి కుమారులు రక్షింపబడరు. అలానే కుమారులు చెడ్డవారు అనుకో, కుమారులకు మాత్రమే దుష్టత్వం ఉంటుంది, కానీ తండ్రికి రాదు. చాలా వరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే, తండ్రుల నుండి ఆస్తి రాకపోయినా, తండ్రుల నుండి ఐశ్వర్యం రాకపోయినా, తండ్రుల నుండి వచ్చే కొన్ని రోగాలు ఉంటాయి, అంతేనా? జీన్స్ అంటారు చాలా, అది 4 ఫాదర్స్ నుంచి కూడా వస్తుంటుంది అంటుంటారు ఎక్కువగా. మరి తండ్రులు ఇచ్చే ఎక్కువ వారసత్వం ఏంటి రోగాలలో? బీపీ, షుగరు, అంతేనా? మనకు ఏదైనా బీపీ వచ్చింది అనుకోండి, పొరపాటున మీ ఇంట్లో ఎవరికైనా బీపీ ఉందా, ముఖ్యంగా మీ తండ్రి గారికి ఏమైనా ఉందా షుగరు అంటే, తండ్రులకు ఏదైతే ఉంటుందో అది కుమారులకు వస్తుంది. ఇలా వచ్చింది కదా అని పాపం కూడా వస్తుంది అనుకుంటే పొరపాటు. రోగాలు రావచ్చేమో, కానీ పాపం మాత్రం తండ్రిలో నుండి కుమారులోనికి రాదు. మరొక మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం ఆలోచిస్తే, ఆయన మార్గమున పోచుండగా పుట్టు గ్రుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చెయ్యలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. ఎంత క్లియర్గా చెప్పేశాడండి యేసుక్రీస్తుల వారు. తన శిష్యులు అడుగుతున్నారంట, ఇతను గ్రుడ్డివాడిగా పుట్టాడు అంటే ఏదో పాపం చేసి ఉండాలి. ఇతను ఎప్పటి నుండి గుడ్డివాడు? పుట్టుకతో గ్రుడ్డివాడు కనుక, పుట్టక ముందే వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారు కాబట్టి వాళ్ళ పాపం వీళ్ళకి వచ్చింటుందా అని అడగగానే యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారండి? వీడైనను వీరి కన్నవారైనను పాపము చేయలేదా? పాపం ద్వారా వచ్చినది కాదా? కాదు. అంటే ఈ మాటలను బట్టి, బైబిల్లో ఉన్నటువంటి ఈ సందర్భాలను బట్టి మొదటిది మనకు క్లారిటీ అయిపోయింది. ఏంటది? ఆదాము అవ్వలు పాపం చేశారు, పాపం చేయటం వలన పుట్టిన వారు కూడా పాపులు అన్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమని? తల్లిదండ్రుల పాపము పిల్లలకు రాదు, జన్మ పాపము లేదు. ఇక రెండవది ఏమనుకున్నాము? అసలు ఆదాము అవ్వల కలయికే పాపం. అలాంటప్పుడు మనం ఆలోచించామనుకోండి, ఆ ఆదాము హవ్వలనే దేవుడు శపించక మునుపు 1వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడు? వారిని ఆశీర్వదించాడు. ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని 1వ అధ్యాయం 28వ వచనంలో చెప్పారు. శాపం ఎప్పుడు ఇచ్చారు? ఆయన ఎప్పుడు శపించారు? 3వ అధ్యాయంలో శపించారు. అనగా ఇప్పుడు దేవుడి ప్రకారం వారు కలవడమే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. మీరు విస్తరించి భూమిని నిండించండి అంటే దాని ఉద్దేశం ఏంటి? పిల్లలను కనమని కదా. అందుకే దేవుడు హెబ్రీలకు రాసిన పత్రికలు చెప్తారు, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఎందుకు ఒక్క వివాహమును మాత్రమే దేవుడు ఘనమైనదిగా ఉంచాడు? ఎందుకు పుట్టినరోజున ఉంచలేదు? ఎందుకు ఈ భూమి మీదకి వచ్చిన రోజున ఘనముగా ఎంచుకొనలేదు? ఆలోచించాలి. వివాహమున ఎందుకైనా ఘనమైనదిగా ఎంచుకున్నాడు అన్నప్పుడు దేవునికి ఒక కోరిక ఉందండి. ఆయనకు చాలామంది పిల్లలు కావాలి. ఎంతమంది పిల్లలు కావాలంటే లెక్కలేనన్ని మంది ఆయనకు కావాలి. తండ్రి అని పిలవాలి. మరి అంతమంది రావాలి అంటే, కావాలి అంటే ఏం జరగాలి? తల్లిదండ్రులు
కలవాలి. అలా కలిసినప్పుడే దేవునికి పిల్లలు, ఆయన అనాది సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పం నెరవేరడం కొరకే దేవుడు వారిని ముందుగానే ఆశీర్వదించాడు. అంటే ఇప్పుడు దేవుడు బహుమతిని ఇస్తున్నాడండి. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అంటే దేవుడు గిఫ్ట్ ఇస్తున్నాడు. అందుకే కీర్తన గ్రంథంలో ఉంటుంది, కుమారులు యెహోవా ఇచ్చు బహుమానము. కుమారులు ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 3వ వచనంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఎవరిచ్చు బహుమానం అంటే అండి? దేవుడిచ్చు బహుమానం. వివాహ కార్యక్రమంలో అందరూ చాలామంది వస్తారు, చాలామంది బహుమతులు ఇస్తుంటారు, కొంతసేపు ఉంటారు, అలా ఫోటో దిగి వెళ్ళిపోతూ ఉంటారు. వారిచ్చిన బహుమతులు ఎప్పటి వరకు ఉంటుందండి? అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుంది, ఈలోగా ఎవరైనా ఆ బహుమతిని తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిపోయిన విషయం అనేది తెలుస్తుందా అక్కడున్న హడావిడిలో? తెలీదు. కానీ దేవుడిస్తున్న బహుమానం ఎలాంటిదో తెలుసా? అసలు ఎవరూ కూడా ఇవ్వలేని బహుమానం. ఆ బహుమానమే పిల్లలు. మరి అలాగ దేవుడు విలువైన బహుమానం ఇచ్చేటప్పుడు పాపంతో కూడిన బహుమానం ఇస్తారా ఆయన? లేదు. మనం ప్రేమించిన వాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఎలాంటిది ఇస్తామండి? చీపురు కట్టో లేకపోతే డస్ట్బినో ఇలాంటివి ఇస్తామా? ఈ కాస్ట్లీవి ఇస్తాం. గుర్తుండిపోవాలి, మాటి మాటికి దాన్ని చూసుకోవాలి, చెప్పుకోవాలి నలుగురికి నేను ఇచ్చాను అని. అలానే దేవుడు కూడా తన పిల్లలకు చాలా విలువైన బహుమానం, ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని బహుమానం దేవుడు ఇచ్చాడండి. అలాంటి బహుమానం లేక చాలామంది చాలా వేలు ఖర్చు పెడుతున్నారు. కానీ దేవుడు ఇస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన అనాది సంకల్పం. ఆయన కోరుకున్నాడు, ఆయన కావాలి, నాకు పిల్లలు కావాలి అనుకున్నాడు. అలా ఆయనకు పిల్లలు కావాలి అనుకొని ఆ ప్రాసెస్లో జరిగేదే తల్లిదండ్రుల యొక్క దాంపత్య జీవితం. అలా వారిద్దరు కలిసినప్పుడే దేవునికి పిల్లలు వస్తారు. అలా వాళ్ళు రావడం బట్టే ఆయన సంతోషపరుస్తారు. అలాంటిది దేవుడు ఎలా పుట్టించాడో తెలుసా? పైగా మనుషులని చాలా యథార్థవంతులుగా పుట్టించారండి. పాపిష్టులుగా, పాపులుగా పుట్టలేదు. అందుకే చూసారనుకోండి, ఇంట్లో పిల్లల్ని ముద్దు చేస్తున్నప్పుడు ఎలా గారాబం చేస్తుంటారు? నా పాపి, నా పాపిష్టి జన్మ, నా కడుపున పుట్టిన ఘోర పాపి అంటారా? లేదు. ఏమంటారు? నా బుజ్జికొండ, నా బంగారు తల్లి అంటుంటారు. అంతేకాని నా కడుపులో పుట్టిన పాపివి నువ్వు, ఘోర పాపివి నువ్వు అంటుంటారా? అన్నారు. ఎందుకు? చాలా విలువైనవారు. అసలు పుట్టిన పిల్లలలో ఏ పాపం ఉండదండి. అందుకే దేవుడు ఒక మాట, యేసుక్రీస్తుల వారు ఒక సందర్భంలో చెబుతున్న మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చూసామనుకోండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుండి 3 వచనాలలో, ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా నేను అడుగుతున్నారండి శిష్యులు, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా ఉండాలయ్యా అసలు అని అడగగానే యేసుక్రీస్తుల వారు ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి మధ్యన నిలవబెట్టి, ఇదిగో మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఇప్పుడు పరలోక రాజ్యంలో పాపులు ప్రవేశించడానికి చోటు ఉందా? లేదు. మరి వీరేం చెబుతున్నారు? తల్లిదండ్రుల కలయిక పాపం, వారి గర్భాన పుట్టిన పిల్లలు పాపిష్టులు, పాప జన్మం ఎత్తిన వాళ్ళు అంటున్నారంటే, ఇప్పుడు వారి లెక్క ప్రకారం పిల్లలు పాపులైతే పరలోక రాజ్యంలో పాపులకు చోటుందా? లేదు. ఇక్కడ పరలోక రాజ్యానికి ఎవరు ప్రవేశిస్తారని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు? చిన్న బిడ్డలని. అలానే మరొక సందర్భంలో యేసుక్రీస్తుల వారు అక్కడ చెబుతున్నప్పుడు చిన్న బిడ్డలు ఆయన దగ్గరకు రావాలని పరిగెత్తుతూ ఆయన ఆయనను తాకాలని అలా వారు దగ్గరకు వస్తున్నప్పుడు శిష్యులు ఆటంకపరుస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో వారిని ఎందుకు ఆటంకపరుస్తున్నారు? వారిని నా ఎదుకు రానియడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అన్నారు. ఎలాంటి వారిదట? చిన్న పిల్లలది, చిన్న బిడ్డలది. మరి అలాంటిది పరలోక రాజ్యం అన్నప్పుడు వారిలో పాపం ఉంటుందా? ఉండదు. ఏ పాపము వారిలో ఉండదు. ఉదాహరణ మనం ఆలోచించామనుకోండి, ఒక పిల్లవాడిని ఇదిగో నువ్వు బిన్లాడల్లాగా అవ్వు, నువ్వు
ఇదిగో కసబ్బులాగా అవ్వు, ఇదిగో నువ్వు అలా బాంబు పెట్టి చంపాడే అతనిలాగా నువ్వు కూడా ఎదగాలి, మారాలి అని అంటారా? అస్సలు అన్నారు. చిన్న నోట అనరాని ఆ మాట వస్తే లాగి ఒకటి కొడతారు. ఎందుకు నువ్వు ఇలా మారిపోతున్నావు, నువ్వు చాలా తప్పు త్రావన పడుతున్నావు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా బ్రతకకూడదు. ఇదిగో పలానా వ్యక్తిని చూసావా, అతను ఎంత చక్కగా బ్రతికాడో చూసావా, ఎంత మంది దగ్గర పేరు ప్రఖ్యాతులు తెచ్చాడో చూసావా, నువ్వు మాకు తేకపోయినా పర్లేదు కానీ నువ్వు నీ వరకు నువ్వు చక్కగా ఉండు అంటుంటారు. అంటే పిల్లలు బ్రతుకుతున్నప్పుడు, వారు ఎదుగుతున్నప్పుడు వారికి ఎలాగైతే చూపిస్తుంటారో, అంటే ఎదుగుతున్న కొద్దీ మారిపోతుంటారా మనుషులు? అవునండి. చిన్న పిల్లలు చిన్ననాడు పుట్టినప్పుడు మనలో పాపం ఉందా లేదా అని ఒకసారి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, 7వ అధ్యాయం 29వ వచనం, ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని. అది ఏమనగా ఒకటి కనుగొన్నారట. ఎవరు? సామాన్యమైన వ్యక్తి కాదు. ఈరోజు ఏ శాస్త్ర ప్రపంచం అయితే బాటనీ, జువాలజీ, కాస్మాలజీ ఇలా శాస్త్రాలను కనుగొని వాటికి పేర్లు పెడుతున్నారో, ఈ శాస్త్రాలన్నిటికీ కూడా పితామహుడు, అలాంటి గొప్ప వ్యక్తి, బంగారు దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తి, ఆయన చెబుతున్న మాట, ఆయన ఒకటి కనుగొన్నాడంట. ఏంటది? ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు ఎలా పుట్టించాడంట అండి పిల్లలను? యథార్థవంతులుగా, కలంకం లేని వారుగా, నిష్కపటులుగా పుట్టించినప్పుడు వాళ్ళ వివిధ తంత్రములు, సాతాను తంత్రములు నేర్చుకొని వారు త్రోవ తప్పిపోతున్నారు. ఇప్పుడు ఆదాము హవ్వలు పాపం చేశారు అంటున్నారు. వారు ఎలా పాపం చేశారు? పండును తిని పాపం చేశారా? ఆజ్ఞాతిక్రమం చేసిన దాన్ని బట్టి పాపం చేశారా? పండు తిని పాపం చేశారా? లేదు, దేవుడు చెప్పిన మాటను అతిక్రమించి పాపులయ్యారు. అంతేనా? ఒకసారి ఒక మాట మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడు ఎవరట అండి? ఆజ్ఞ అతిక్రమించును. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తుందంట. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు ఆదాము హవ్వలు పాపము చేశాము అంటున్నారు. పాపం అనగా ఏంటి? ఆజ్ఞ అతిక్రమం. ఇప్పుడు వీరు ఏం ఆజ్ఞ అతిక్రమించారు? పండు తినవద్దన్న పండును తిని ఆజ్ఞ అతిక్రమము చేసి పాపం చేసిన వారైపోయారు. మరి ఇప్పుడు చిన్నపిల్లలు వీరి లెక్క ప్రకారం అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, దేవుని మాటలను తప్పుద్రోవన బోధిస్తున్నటువంటి వీళ్ళ మాటల ప్రకారం నిజంగా చిన్నపిల్లలు పాపులైతే అసలు వాళ్ళకి ఆజ్ఞలు ఏం తెలుస్తుందండి? దేవుడిచ్చిన ఆజ్ఞలు వాళ్ళకి ఏమైనా తెలుసు ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేయడానికి? లేదు. మనం చిన్నపిల్లవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఘోర పాపివిరా, నువ్వు పాపిష్టి జన్మెత్తావు, నువ్వు భయంకరుడివి, నువ్వు క్రూరుడివి ఎన్ని అంటున్నా కానీ చిన్నపిల్లలు నవ్వుతూనే ఉంటారండి. అంతేనా? వాడిని గిచ్చినా కూడా నవ్వుతుంటారు కొంతమంది పిల్లలు. కొంతమంది చూస్తేనే ఏడ్ చేస్తారు, అది వేరే కోవా. కానీ కొంతమందిని గిచ్చినా, మనం ఏదైనా సీరియస్గా చెబుతున్నా వాళ్ళు చిన్నగా నవ్వుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి తెలుసా అసలు ఆజ్ఞలు అనగా ఏంటో తెలుసా? తెలియదు. అలాంటిది ఆజ్ఞలు అనగానే తెలియని వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించి ఎలాగ పాపం చేయగలరు? కాబట్టి వీరు చెప్పినది రెండవది, తల్లిదండ్రుల కలయిక వలన పుట్టినటువంటి పిల్లలు పాపం అని చెప్పారు. కాబట్టి నిజంగా ఈ మాటలను బట్టి తల్లిదండ్రుల కలయిక పాపమా అంటే లేదు, అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఎంతోమంది దాంపత్య జీవితం చేస్తున్నప్పటికీ కొంతమందికి పిల్లలు కలగకపోవటం వలన వారికి తెలుస్తుంది ఆ బాధ. కానీ దేవుడు పిల్లలను అనుగ్రహిస్తున్నాడంటే అది కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, దేవుడిచ్చిన ఆస్తి లాంటిది. ఆయన ఇచ్చే బహుమానం, విలువైన బహుమానం.
అలాంటి బహుమానాన్ని ఎలా ఇచ్చాడంటే యథార్థవంతులుగా ఇచ్చాడు. ఇచ్చినటువంటి యథార్థవంతులుగా పెరుగుతున్న కొద్దీ చుట్టూ ఉన్న సమాజంలో వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ సమాజాన్ని చూసి వారు చెడిపోతున్నారే కానీ పుట్టిన తోడనే వారు పాపులు కాదు, జన్మతః పాపులు కాదు. ఇక చివరిగా మూడవది మనం ఆలోచించినప్పుడు మూడవ సందర్భం ఏంటి? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. ఇక్కడ చెప్తున్నారని ఏమని? దావీదు గారే చెప్తున్నారు స్వయంగా. ఎప్పుడు పుట్టారంటండి ఆయన? నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. చాలా జాగ్రత్తగా వినాలి. దావీదు గారు ఏం చెప్తున్నారు? మళ్ళీ చదవండి. నేను పాపములో పుట్టినవాడను అన్నాడే కానీ నేను పాపముతో పుట్టినవాడను అన్నాడా? లేదు. పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించను అన్నాడే కానీ పాపముతో నా తల్లి గర్భం ధరించిందన్నారా? లేదు. ఇప్పుడు ఇది అర్థం కావడానికి ఉదాహరణ ఆలోచించామనుకోండి. తాతల దగ్గరికి వెళ్ళి ముత్తాతల దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకోండి, తాత మరి ఎప్పుడు పుట్టావు అని అడిగామనుకోండి. అప్పుడైనా ఎప్పుడు పుట్టానని నాకు సంవత్సరం లేదు, గుర్తులేదు, కానీ 2వ ప్రపంచ యుద్ధంలో పుట్టానురా అన్నాడు అనుకోండి. ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటి? యుద్ధాలు జరుగుతుంటే అందరూ కట్లతో కటారాలతో యుద్ధం చేసుకుంటుంటే అక్కడ పుట్టారనా? లేదు. దాని ఉద్దేశం ఏంటి? ఆ కాలంలో జన్మించాను అని. నేను వర్షాకాలంలో పుట్టాను అంటుంటారు. వర్షాకాలంలో అంటే అన్నీ కొట్టుకొని పోతున్నప్పుడు ఈయన కూడా కొట్టుకొని పోతూ పోతూ కనిందా వాళ్ళమ్మ? లేదు కదా. దాని ఉద్దేశం ఏంటి? వర్షాకాలంలో ఆయన జన్మించారు అని. ఇది ఎలాగైతే మనకు అర్థమవుతుందో ఇక్కడ దావీదు గారు అంటున్న మాట ఇప్పుడు చదవండి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అంటున్నారంటే ఇదిగో నా పుట్టుక పాపం కాదు. చుట్టూ ఉన్న లోకంలో ఉన్న వాళ్ళు పాపంలో ఉన్న సమయంలో నేను ఆ కాలంలో లోకమంతా కూడా పాపంలో ఉంటున్నటువంటి ఆ కాలంలో పుట్టాను. ఈ పాపుల మధ్య లోకంలో ఉన్న పాపులో ఉన్నటువంటి ఆ కాలంలోనే నా తల్లి కూడా నన్ను గర్భము ధరించును. అంతేగాని దావీదు గారిలో పాపము ఉందని కాదు. ఒకసారి మనం ఆలోచిస్తే అదే అధ్యాయం ప్రారంభం నుంచి ఆలోచించామనుకోండి. కీర్తన గ్రంథం అసలు ఎందుకు అంటున్నారు ఆయన మాట? ఎందుకు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది? ఆయన పాపంలో పుట్టాను, నా తల్లి గర్భంలో నన్ను పాపం ధరించిందని ఎందుకు అంటున్నారు అన్నప్పుడు మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూసామనుకోండి. 51వ అధ్యాయం మొదటి వచనం నుండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఎందుకు ఎప్పుడు రాస్తున్నారు ఈ మాట? అందుకే యెహోవా గ్రంథమును ఎలా చదవాలి? పరిశీలించి చదవాలి. మరి ఈ అధ్యాయం మనకు తెలియాలి అంటే పైన చిన్నదిగా 2 అక్షరాలను ఇచ్చారు, 2 లైన్లు ఇచ్చారు. ఏమని? దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు గారు తప్పు చేసి పాపము చేసి నాతాను ప్రవక్త ద్వారా గద్దింపబడి అప్పుడు ఆయన రాసిన కీర్తన. చాలా దుఃఖపడతాడండి. ఒకసారి మనసు పెట్టి చదివితే ఈ అధ్యాయము చాలా పశ్చాత్తాపం కనిపిస్తుంది. అందుకే దేవా నీ కృప చెప్పున నన్ను కరుణించయ్యా, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను నేను చేసిన పాపములను తుడిచివేయ్యా, నా దోషము పోనట్లు నన్ను బాగా కడుగుమయ్యా, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచమయ్యా. ఇదిగో నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నాకు తెలిసాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా కాగుపడదువు. ఇదిగో అయ్యా నేను పాపంలో పుట్టినవాడును. ఈ పాపిష్టి లోకమంతా కూడా పాపంలో ఉంటున్నటువంటి ఆ కాలంలో పుట్టినవాడును.
పాపంలోనే, అలాంటి సమాజంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అని అంటున్నారండి. అంతేకాని నేను పాపముతో పుట్టాను, నా తల్లి గర్భం పాపముతో నా తల్లి గర్భం ధరించింది అని లేదు. 3 సందర్భాలు చూపించారు, 3 మనకు క్లియర్ అయిపోయా. ఇంతకీ పసిపిల్లలకు జన్మ పాపం ఉన్నదా? లేదు. ఆదాము అవ్వల గర్భాన పుట్టినటువంటి కయ్యను వారి గర్భాన పుట్టాడు కాబట్టి పాప అయిపోయాడంటే పొరపాటు. అతను ఎదుగుతున్న కాలంలో అతను మారిపోయాడు, అంతేకాని జన్మతః పాపి కాడు. తల్లిదండ్రుల కలయికే పాపం అన్నారు, కానీ ఆ కలయికను దేవుడు ఆశీర్వదించినప్పుడు దాన్ని పాపగా ఎలా మారుస్తారు? దేవుడిచ్చిన బహుమానం ఎలాగా అది పాపులుగా మారిపోతారు? ఆయన యథార్థవంతులుగా నీతిమంతులుగా పుట్టించాడు కాబట్టి పుట్టిన తోడనే వారు పాపులు కాదు. వారు వివిధ తంత్రముల చేత వారు కల్పించుకొని మారిపోతూ ఉన్నారు. ఇక 3వది దావీదు గారి సందర్భం చూపించారు. ఇదిగో పాపములోనే నేను పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అన్నారు. కానీ వాస్తవానికి మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఆయన చెప్పిన మాట ఏంటి? పాపములో. అక్కడ సందర్భాన్ని మనం ఆలోచించాలి. అంటే నిజంగా పసిపిల్లలు జన్మతః పాపులు కాదా? కాదని తెలియకనే చాలామంది కూడా ఇదిగో పుట్టినవారు పాపులైపోయారు కాబట్టి వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చేయాలి, చిలకరింపు బాప్తిస్మం ఇవ్వాలి. వాళ్ళు ఏ క్షణాన ఇదిగో పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే, పరదేశకు వారు చేరుకోవాలి అంటే వారు పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి వీరు పుట్టిన తోడునే పాపులు కాబట్టి జ్ఞాన స్నానం అంటున్నారు, చిలకరింపు అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా తప్పు. అసలు చిన్నపిల్లలకు ఏ పాపం కూడా తెలియదు, వారికి అసలు వారు ఎరుగరు. అందుకే చిన్న బిడ్డల వలె మనసు కూడా మనం కలిగి ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. అంతా బాగుందండి. మరి ప్రారంభంలో చెప్పిన మాట మాకు సందేహంగా ఉందని ఎవరికి డౌట్ రాలేదా? ప్రారంభంలో చెప్పిన మాట ఏంటి? ఒకసారి యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరుడు. అసలు యోబు గారు ఎందుకు ఈ మాటలు అంటున్నారు? ఎందుకన్నారు ఈ మాట? ఇదే యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? అసలు జ్ఞానం లేకుండా చెబుతున్న మాటలు ఎవరేడు అని వాళ్ళు అనుకుంటున్నారండి. అలానే చివరిగా యోబు గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనంలో, యోబు గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనంలో, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? అలాగున వివేచన లేనివాడనై నేను ఏమియో నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. మరి దేవుడు ఎందుకు మాట్లాడారు అంటారా? అప్పటికే యోబు స్నేహితులు అతని చుట్టూ చేరి, ఇదిగో యోబు నీకు ఇంతటి పరిస్థితి వచ్చిందంటే నువ్వేదో చేసే ఉంటావురా, నువ్వేదో పాపం చేసావు అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది అందరు నిందిస్తున్న సమయంలో దేవుడే కల్పించుకొని వారికి బుద్ధి కలుగుటకై వ్రాయించిన మాట. అందుకే చెప్పాడు ఏమని? వివేచన లేకుండా నేను చెప్పాను, నా బుద్ధికి మించి నేను మాట్లాడాను అని. కాబట్టి ఈ పాఠం విన్న మనం, పాఠం పేరేంటి? పసిపిల్లలకు జన్మ పాపం ఉన్నదా? పుట్టిన తోడనే ఎవరు కూడా పాపులు కాదు. పసిపిల్లలకు పాపం అంతా ఏంటో కూడా తెలియదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఎలాంటి వారు ఎప్పుడు పాపులు అవుతారు అన్నప్పుడు దేవుని మాటలను అతిక్రమించి, పుట్టిన తోడనే కాకుండా ఎదుగుతున్నప్పుడు దేవుని మాటలను పక్కన పెట్టి సాతాను చేసిన వివిధమైన తంత్రములను వారు నెరవేరుస్తూ దేవునిని పట్టించుకొనక దేవుని ఆజ్ఞలను ధిక్కరించి అప్పుడు వారు చేస్తున్నదే పాపం. అలాంటి వారే పాపాత్ములుగా మారుతారే కానీ పసిపిల్లలు జన్మతః పాపులు కాదు అని తెలియజేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇప్పటి వరకు తండ్రి మేము ఈ మాటలను నేర్చుకున్న మేము తెలుసుకున్న మేము తండ్రి మీ జ్ఞానంలో ఇకను చాలా వరకు మేము జ్ఞానాన్ని సంపాదించుకొని అనేక మందికి తండ్రి